ఓం నమ శివాయ. మన భువనగిరిలో స్వయంభూలింగం అది ఎక్కడో నేను చెప్తా, మీరు సేవ్ చేసుకోండి వీడియోని. సో ఇక్కడికి ఎందుకు రావాలో కూడా నేను చెప్తా. సో ఎంట్రీలో నందీశ్వరు ఉంటారనమాట. మనకి శివలింగం ఇక్కడ తవ్వుతే శివలింగం బయటపడింది అనమాట, అందుకే దీన్ని స్వయంభూ శివలింగం అన్నాం. రాయిలో మనకి పార్వతీ పరమేశ్వర దర్శనం ఇస్తారనమాట. సో పక్కన విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, అండ్ ఇంకా పక్కన బుక్ ఉంది, ఆ బుక్ లో మనము చదువుకోవచ్చు, చితనామాలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనమే అభిషేకం చేయొచ్చు, అలంకరణ చేయొచ్చు, హారతి చేయొచ్చు, చాలా నిమ్మలంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. ఓం నమ శివాయ. ఫైనల్ గా అలంకరణ మాత్రం ఇలా అయిపోయింది అనమాట మన శివుడికి. సో లొకేషన్ చెప్తా, వీడియో సేవ్ చేసుకో. ఇది హైవే మీదకి వచ్చినాక మనకి సింగనంగూడెం బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు పక్కన హోటల్స్ వన్నగిరి, దాని పక్కన చక్కగా కొట్టాలి. స్ట్రేట్ కొట్టినాక డబల్ బెడ్రూమ్ వస్తుంది. డబల్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి, దాటి నుంచి ఇంకా చక్కగా వెళ్ళిపోవాలి. మనకు ఒక ఆటకని వస్తుంది, ఆనకట్ట వచ్చినాక రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్తే మనకు గుడి అన్నమాట.